ఈ రాష్ట్రంలో వీళ్ళకి నమ్మి ఓట్లేసిన ప్రజలకి నెట్ట నిలువుగా మోసం చేయడం మనందరము చూసాము. ఖచ్చితంగా దీని మీద మేము కౌన్సిల్లో ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని. అలాగే మరీ ముఖ్యంగా వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 రూపాయలు జీతం పెంచుతానని చెప్పి నమ్మించి వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు 3వ బడ్జెట్లో కూడా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. యాక్చువల్గా 3వ బడ్జెట్ అంటే ఇంచుమించు ఈ బడ్జెట్ కాలం పూర్తయ్యేసరికి వీళ్ళ కాలంలో 60% టైం అయిపోతుంది. అంటే వీళ్ళు మేనిఫెస్టోలో 147 హామీలు ఇచ్చారు. వాటికి సరిపోయిన నిధులు ఖచ్చితంగా ఈ 3వ బడ్జెట్లో అయినా కేటాయిస్తారేమో అని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తే ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఎంత దారుణంగా మోసం చేశారో మనం చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. అలాగే ప్రజలు ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు నమ్మి ఓట్లేశారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఈ హామీలన్నీ అమలు చేయాలని రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.